ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ నౌ. ఇక ఇక హిందూపురం దగ్గరికి వెళ్ళిపోదాం. హిందూపురంలో బాలయ్య అక్కడి నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది కూటమి నుంచి. అలాగే ఒక మహిళా అభ్యర్థిని అక్కడ వైసీపీ నుంచి అక్కడ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకోపోతుంది తన అదృష్టాన్ని. సో ఈ రెండు పార్టీలు కూడా ఢీ అంటున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన బాలయ్య హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుండే, ఒక పక్కన అక్కడ ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేయాలని చెప్పి వైసీపీ భావిస్తున్న తరుణంలో అక్కడ ఓటింగ్ సరళ ఎలా జరిగింది, అక్కడ ఇంకా ఎంతసేపు ఓటింగ్ జరిగే అవకాశం ఉందనే దాని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ ఫోన్ ఇన్లో అందిస్తారు. విజయ్. సునీల్, హిందూపురం అంటే అనంతపురం జిల్లాలో హిందూపురం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే హిందూపురం తెలుగుదేశం పార్టీకి నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మూడవసారి పోటీలో నిలబడినాడు. అయితే బాలకృష్ణ 2014, 2019లో ఇక్కడ విజయం సాధించడం జరిగింది. 2014లో 14,000 ఓట్లతో మెజార్టీతో గెలిచిన బాలకృష్ణ 2019 వచ్చేప్పటికి 18,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే ఈసారి బాలకృష్ణకి ప్రత్యర్థిగా ఒక మహిళను, అంటే కురవ దీపిక అనే మహిళను అయితే వైఎస్ఆర్సీపీ నిలబెట్టినట్టయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి ఓట్లు వేయడానికి అయితే ప్రజలు అయితే తండోపతండాలుగా వచ్చారు. భారీ లైన్లో నిలబడి, పెద్ద లైన్లో నిలబడి ఓట్లు వేసిన సంఘటనలు అయితే ఉన్నాయి. మరి కూడా ఇప్పుడు కూడా అలా లైన్ కొనసాగుతూనే ఉంది. దాదాపు ఒక అర్ధ గంటలో పోలింగ్ సమయం ముగుస్తున్నా కానీ మరో 2 గంటలు అదనంగా పట్టే అవకాశం, అంటే 8 గంటల దాకా ఇక్కడ పోలింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం నందమూరి బాలకృష్ణ సామాన్యులాగా, బాలకృష్ణ దంపతులు సామాన్యులాగా క్యూ లైన్ లో వచ్చి ఓటు వేస్తున్న సంఘటన అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఈసారి ఎలాగైనా కానీ హ్యాట్రిక్ సాధించాలని బాలకృష్ణ ఉంటే, అలాగే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటలో ఎలాగైనా వైసీపీ జెండా పాతాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అయితే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఆ క్రమంలోనే చర్చలు అయితే బాగా, అంటే విజయవంతంగా వైసీపీ నాయకులు కూడా ముగించడం అయితే జరిగింది. అయితే మొత్తానికి డి అన్నట్టుగా ఉంది. కాకపోతే ఇక్కడ బాలకృష్ణ కూడా హిందూపురం పట్టణానికి 2014 నుంచి 2024 వరకు, అంటే మధ్య 10 ఏళ్లలో బాలకృష్ణ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో దాదాపుగా హిందూపురానికి ముఖ్య సమస్య త్రాగునీరు సమస్యను కూడా బాలకృష్ణ ఇక్కడ లేకుండా చేశారు. అలాగే చిన్నపిల్లలకు వాళ్ళ అమ్మగారి పేరుతో బసవతారకం హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్ కూడా సొంత నిధులతో కట్టించడం జరిగింది. అయితే 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉన్న అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకుండా కానీ సొంత నిధులు వెచ్చించి ఇక్కడ బాలకృష్ణ అయితే పూర్తిగా హిందూపురం పైనే అభివృద్ధి చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నా కానీ వైసీపీకి, టీడీపీకి ఇక్కడ డి అనే అయితే కొనసాగే పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఇక అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని